వేల ఎకరాలు అమరావతిలో విమానాశ్రయం కోసం సేకరిస్తున్నామని చెప్పి అంటున్నారు. దానికోసం కొన్ని లక్షల కోట్లు కూడా దానికోసం కేటాయించినట్లు మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది సార్. డబ్బులు కేటాయించారా అన్నట్లు మనకు తెలుస్తోంది. ఇప్పుడు పొదుపు సూత్రాల్లో భాగంగా జనం లేని చోట అన్ని లక్షల కోట్లు కుమ్మరించి ఎయిర్పోర్ట్ కట్టేసి ఆ చర్యలని, ఆ అనాలోచిత కార్యకలాపాలని ప్రభుత్వం నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఏపీ గవర్నమెంట్ ఆ పని చేస్తుందా? అంటే కొంత ఆర్థిక సంక్షోభం ఉంది, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది. దాని కొరకు మరీ అంత డ్రమాటిక్ చేంజెస్ అవసరం లేదు. చిన్న చిన్న మార్పులు, ఆయిల్ ధరలు పెరగనిచ్చి దాని ద్వారా కొంత వినియోగం తగ్గించి దాని ద్వారా దిగుమతులు తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక అమరావతి విషయానికి వస్తే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఐ డోంట్ థింక్ దానికి సంబంధం లేదు. ఎయిర్పోర్ట్కు కావాల్సిన భూమి కానివ్వండి, ఫేజ్ 2 కానివ్వండి, ఫేజ్ 3 కానివ్వండి, రైతులు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, తెలిసే ఉంటుంది. రైతులు సిద్ధంగా లేరు, అది అయ్యేది కాదు. ఎయిర్పోర్ట్ అవ్వదు, రైతులు ఇచ్చే భూములు అవ్వదు. నాకు తెలిసిందే, అంటే జనరల్ నాకు అమరావతి నుంచి ఈ మధ్య కొందరు రైతులు కొన్ని అమరావతి విషయాలు మాట్లాడాను కాబట్టి ఫోన్లు చేసి చెప్తున్నారు ఏమవుతున్నారు అంటే ఇప్పటికే భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడ ప్లాట్స్ ఉన్నాయో చెప్పకపోవటము, సరైన రీతిలో అభివృద్ధి చేశామని చెప్పి చూపించుకోకపోవటం, ఇదంతా రెండో విడత ల్యాండ్ పూలింగ్ పైన ఇంపాక్ట్ పడుతుంది సార్. ఎందుకు రైతులు అక్కడ అసంతృప్తిగా ఉన్నారంటే ఏం చెప్తారు మీరు? ఒకటి, ఫేజ్ 1 పని మందకొడిగా సాగటం. మెయిన్ అమరావతి గత వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోవటం, రైతులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోవటం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం. ప్లస్ మీరు ఫేజ్ 1లో మీరు చెప్పిన ప్రణాళిక ప్రకారం అద్భుతంగా కనుక అమరావతి నిర్మిస్తే ఆ చుట్టుపక్కల భూములకు విపరీతమైన ధరలు వస్తాయిగా. ఎందుకు ఇవ్వాలి? మీరు ఎట్లాగ లాభం పొందుతారు కదా, యూ విల్ ఆటోమేటికల్లీ గెయిన్. ఏది ఇప్పుడు ఫేజ్ 1 అమరావతి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు చూపించినట్లు కనుక అభివృద్ధి చెందితే ఏమవుద్ది? ఫేజ్ 2, ఫేజ్ 3 గ్రామాల్లో విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఎందుకు? ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి భూమి? కామన్ సెన్స్, అంతే కదా. సో నాకు తెలిసి రైతులు సిద్ధంగా లేరు ఇవ్వటానికి. ఎయిర్పోర్ట్ కూడా అనవసరం అండి. అదే దాని వెనక మరి ఎవరున్నారో మనకు తెలియదు, కానీ విపరీతంగా పెట్టుబడి పెట్టారు గన్నవరం ఎయిర్పోర్ట్ మీద. దానికి కావాల్సిన రోడ్లు అమరావతి టు గన్నవరం కనెక్టివిటీ కూడా అప్రూవ్డ్ రోడ్స్ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్షన్, దానికి వేల కోట్లు, నాకు కరెక్ట్ బడ్జెట్ ఇప్పుడు గుర్తులేదు, కానీ 7,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది జస్ట్ ఆ రోడ్డు మీద, రింగ్ రోడ్డు ప్లస్ గన్నవరం ఎయిర్పోర్ట్ కనెక్షన్ టు అమరావతి. కాకపోతే ఇంకో 500 ఎకరాలు 1000 ఎకరాలు తీసుకోవచ్చు, ఏముంది, అదనంగా తీసుకోండి, ఎక్వైర్ చేయండి ల్యాండ్. అది సరైన మార్గం. ఇప్పుడు 2వ టెర్మినల్ కడుతున్నారు. ఎందుకు ఇవన్నీ కట్టి నేను మళ్ళీ పోయి ఇంకో 5,000 ఎకరాల్లో కడతా అంటే అర్థం లేదు అసలు దానికి. సో ఐ విల్ కంక్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు దేశం మొత్తం ఆర్థిక మాంద్యం ఉంది, రాబోయేటువంటి రోజుల్లో ఇంకా డేంజర్ బెల్స్ మోగుతాయని చెప్పి ప్రధాని మోదీ మాటల ద్వారా, కొంతమంది ఆర్థిక నిపుణులు ఇచ్చేటువంటి వార్నింగ్స్ ద్వారా క్లియర్ కట్గా అర్థమవుతుంది. స్వదేశీ ఉత్పత్తుల పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకపోవటం, అంటే క్లియర్ కట్గా మాట్లాడుకుంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటువంటి దానిపై పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టకపోవటం వల్ల ఇది జరిగిందని అనుకోవచ్చా? ఓకే, మొదట అసలు దేశ ప్రధాని సంక్షోభం ఉందని చెప్పడం అనేది చాలా విషాదకరమైన విషయం. ట్రంప్ ఉన్నాడు అనుకోండి, ఎన్ని ఏదో పనులు చేసినా మా దేశం అద్భుతం అని చెప్తూ ఉంటాడు. ప్రధాని దేశం ఆర్థిక సంక్షోభం ఉందంటే ఎట్లా? ఒకటి. 2, మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా ఇస్ అన్ అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్. ఆయన మేక్ ఇన్ ఇండియా అన్న తర్వాత మన మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయింది. మళ్ళీ ఇందాక చెప్పిందే నేను రిపీట్ చేస్తాను. మన నాయకులు స్లోగన్స్ ఇవ్వటం, జనాలను వెర్రిబాగులు అనుకోవటం, వాళ్ళకి మభ్య చెప్పే మాటలు చెప్పటం, ఇదే ప్రణాళికలో ఉంటారు. కానీ మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటండి? భారతదేశంలో ఉత్పత్తి చేయాలి కదా. భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలి. ఒక సింహం బొమ్మేసి దానికి కొన్ని చక్రాలు బట్రాలు బిగించి జెండాలు పట్టుకొని మేక్ ఇన్ ఇండియా అని ప్రతి ఫ్యాక్టరీ మీద ఒక బోర్డు పెట్టి ఇది తప్పితే ఆడ చేసింది ఏం లేదు. మేక్ ఇన్ ఇండియా అంటే ఏం చేయాలి? మనం చైనాతో పోటీ పడాలి. చైనా కంటే మనం చౌకగా ఉత్పత్తి చేయాలి, అంతేగా. ఆఖరికి మన దీపావళి టపాకాయలు, మన సంక్రాంతి మాంజా పతంగులు కూడా చైనా నుంచి వస్తున్నాయి. మనం చేసుకోలేక ఎందుకు చేసుకోవట్లేము అంటే వాడు మనకంటే చౌకగా చేస్తున్నాడు. వాడు చైనాలో ఉత్పత్తి చేసి టపాకాయలు భారతదేశం పంపించినా కూడా మనకంటే తక్కువకు వస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ అవర్ పాలసీస్. ఏంటి ఆ పాలసీలు? విపరీతమైన పన్నులు, విపరీతమైన విద్యుత్ ధరలు, మన లేబర్ చట్టాలు అంటే ఇప్పుడు విజయ్ గారు ఒక ఫ్యాక్టరీ పెట్టారు, టపాకాయల ఫ్యాక్టరీ పెట్టారండి. మీరు
100 ఉద్యోగులు దాటితే టపాకాయల ఫ్యాక్టరీలో ఇంకా మీ చేతిలో ఉండదు, అది యూనియన్ చేతిలోకి వెళ్ళిద్దు. మీరు ఎవరి జీతాలు మీరు నిర్ణయించలేరు, ఎవరిని ఉద్యోగం నుంచి తీసేయలేరు, ఉద్యోగం నుంచి తీసేయలేరు, జీతాలు నిర్ణయించలేరు, బోనస్లు నిర్ణయించలేరు, మీ టపాకాయల ఫ్యాక్టరీలు ముయ్యలేరు. మన చట్టాలు కంటిన్యూ చేయాల్సింది. ఈ చైనాలో కూడా లేవు. చైనా కమ్యూనిస్ట్ దేశం. ఈ చట్టాలు చైనాలో లేవు. విజయ్ గారు ఫ్యాక్టరీ పెట్టారండి. ఆయన జీవితాంతం కష్టపడి 10 కోట్లు సంపాదించి ఓ టపాకాయల ఫ్యాక్టరీ పెట్టాడు చైనా వాడితో పోటీ పడదామని. ఇవి సమస్యలు. చివరికి మీరు దివాలా తీసి ఫ్యాక్టరీ మూస్తా అంటే పర్మిషన్ కావాలి. అది భారతదేశ పరిస్థితి. ఈ ఎప్పటి నుంచి ఉన్నాయి? 70లు నెహ్రూ గారు తీసుకొచ్చిన విధానాలు, ఇందిరాగాంధీ తెచ్చిన విధానాలు ఈరోజు భారతదేశాన్ని కుంగదీస్తున్నాయి. మీరు బోర్డులు పట్టుకొని మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మన దేశం మనమే కొనుక్కోవాలనుకుంటే అది కాదు పరిష్కారం. మనం చేసినవి మనం కొనుక్కోవటం కాదు, మనం చేసినవి ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీ పడాలి. మనం చేసిన వస్తువులు ఇతర దేశాలతో నాణ్యతలో, ధరలో పోటీ పడితేనే మనం ముందుంటాం. అంతేగాని ఊరికే అన్ని మనమే చేసుకోవాలనుకోవటం కాదు. మన బోర్డర్స్ ఓపెన్ ఉండి చైనా నుంచి వచ్చే పతంగులు, చైనా నుంచి వచ్చే టపాకాయలు, ప్లాస్టిక్ సామాను వాళ్ళకంటే తక్కువగా మనం చేయాలి. వాళ్ళకంటే నాణ్యతతో, వాళ్ళకంటే తక్కువ ధరతో చేస్తే అప్పుడు మేక్ ఇన్ ఇండియా. అంతేగాని ఊరికే మేక్ ఇన్ ఇండియా అని ఉపన్యాసాలు ఇస్తే ఏమొచ్చుద్ది? అండ్ మన బోర్డర్స్ అన్ని క్లోజ్ చేసుకొని అన్ని మన స్వదేశీ వస్తువులే కొనాలని కొందరు చెప్తుంటారు. పరమ చెత్తవాదన. స్వదేశీ వస్తువులు కొంటే ఇంకా అయిపోతాం మనం, అన్ని మనం చేసుకోలేం కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఏం చేశారు? మొత్తం బోర్డర్స్ మూసేశారు. దేశంలోకి ఏది రావాలన్నా 200% డ్యూటీ. ఇప్పుడు మీరు పెట్టుకున్న వాచ్ ఉందనుకోండి, అది రావాలంటే 200% డ్యూటీ. ఇవాళ ఆ పరిస్థితి లేదు. దానివల్ల ఏమవుద్ది? మనం అన్ని నాసిరకం వస్తువులు, ఎందుకంటే ఎవరితో పోటీ పడిన అవసరం లేదు కదా. అంబాసిడర్ కార్లు, బజాజ్ చేతకులు తప్ప వేరే ఏమి ఉండేవి కావు. అది. బట్ వెన్ యూ ఓపెన్ ద బోర్డర్ అండ్ యూ కంపీట్, చైనా కంటే మెరుగ్గా, జపాన్ కంటే మెరుగ్గా, సౌత్ కొరియా కంటే మెరుగ్గా, అమెరికా కంటే మెరుగ్గా తక్కువ ధరకు మనం చేసిన రోజు భారతదేశం అభివృద్ధి చెందదు. దానికి ఏం కావాలంటే పన్నులు తక్కువ ఉండాలి, చట్టాలు తక్కువగా ఉండాలి, అవినీతి, ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలి, ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు ఉండకూడదు. అంతే, దాని మించి ఇంకేం లేదు. ఇది చేయండి, మన సుసంపన్న దేశం అవుతాం. సేవింగ్ చేయాలి, చేసుకోలేదు. సూపర్ సేవింగ్ చేయాలి, అందుకే ఈ పరిస్థితి. ఇక స్ట్రాటజిక్ సేవింగ్ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా ఇక ఇబ్బందికరంగా ఉంది సార్. సో ఆర్థిక మాంద్యం మాత్రం ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా కొంత ఎగ్జాక్ట్లీ మన మీద ఇంకా ఎక్కువగా ఉంది, ఎందుకంటే మన విధానాలు అట్లా వచ్చాయి. ఎగ్జాక్ట్లీ సార్. సార్ మీ ఆన్సర్తో కంక్లూడ్ చేయండి. ఈ ఫినాన్షియల్ డెఫిషియన్సీని, ఈ ఫిస్కల్ డెఫిషియన్సీని, ఈ ఆర్థిక మాంద్యాన్ని ఎలా తప్పించుకోవాలి? ఎన్నాళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది? ఆర్థిక మాంద్యం తప్పించుకోవడం చాలా సులువు విజయ్ గారు. ఇప్పుడు ఇది మొదటిసారి కాదు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, అంటే చాలా పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది. భారతదేశం మీద ఎటువంటి ప్రభావం లేదు. ఇట్ హ్యాడ్ నో ఎఫెక్ట్. ఇన్ఫ్యాక్ట్ రూపాయి బలపడింది. ఓకే. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉంటే ఇదే బీజేపీ ప్రభుత్వం, ఇదే ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి బలపడింది. ఏం చేసాం మనం అప్పుడు? పివి నరసింహరావు గారు మొదలుపెట్టిన సంస్కరణలు కంటిన్యూ చేశారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మటం మొదలుపెట్టారు వాజ్పేయి గారు. అరుణ్ శౌరి గారు అప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటానికి ఒక మినిస్ట్రీ పెట్టారు. ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు తగ్గించారు, పన్నులు తగ్గించారు. ఇట్లాంటి విధానాల మూలంగా మనకు రూపాయి బలహీనపడటం అటు నుంచి మొట్టమొదటిసారి బలపట్టం మొదలుపెట్టింది. నాకెందుకు గుర్తండి, అక్కడ ఉండేవాడిని అమెరికాలో, అప్పుడే వెళ్ళాను. ఇండియాకు పంపిస్తే తక్కువ వచ్చాయి రూపాయలు, యూజువల్ ఎక్కువ రావడం అలవాటు కదా, తగ్గింది అప్పుడు. సో దట్స్ ఐ రిమెంబర్ రూపీ యాక్చువల్లీ స్ట్రెంగ్త్ అండ్ అరౌండ్ దట్ టైం. సో మనం అనుకున్నంత కష్టం కాదు. ప్రభుత్వం చేసే వృధా ఖర్చు తగ్గించుకోవాలి. ఇవాళ 50 లక్షల కోట్ల బడ్జెట్లో 35 లక్షలే ప్రభుత్వానికి ఆదాయం, 15 లక్షల కోట్ల అప్పు. అసలు ఎట్లా బతుకుతాం? ఇప్పుడు మీకు ₹1,00,000 మీ ఖర్చు అనుకోండి, మీ జీతమే 70,000 అయితే మీరు ప్రతి సంవత్సరం ప్రతి నెల మీరు ₹1,00,000 ఖర్చు పెడితే ఎట్లా బతుకుతాం? అది సరైన ఆర్థిక విధానం కాదు కదా. అట్లా ఎన్ని సంవత్సరాలు అట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అట్లా చేస్తున్నాయి. ఏం చేస్తాయి? ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి జీతాలు, ఉచితాలు, అంతే కదా. ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి జీతం, ఒక్కసారి ఒక ఉద్యోగిని నియమించుకుంటే మీరు 40 సంవత్సరాలు, 50, 60 సంవత్సరాలు మోయాలి. ఎందుకు? రిటైర్మెంట్, మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్లు, రకరకాల సమస్యలు. అంతమంది ఉద్యోగులు వాళ్ళు ఉత్పత్తి చేసేదే ఉండదు. ఉచితాలు మరి అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఏమండి, మీరు పెన్షన్, వృద్ధులకు పెన్షన్ అన్నారు,
సరే బీద పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువులు కష్టం కదా అన్నారు, వైద్యం అన్నారు. ఇది ఎక్కడ పిచ్చితనం అండి? సిలిండర్లు ఇస్తా, ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇస్తా, 18 సంవత్సరాల పిల్లలకు డబ్బులు ఇస్తా. ఇప్పుడు విజయ్ గారు ఆయన ఇస్తున్నాడు కదా, 18 సంవత్సరాలు దాటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సింది ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తా అని కళ్యాణ్లో పెళ్లి చేసుకుంటే పిల్లలు ఇస్తా, పిల్లల్ని కంటే పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తా, పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తా, సస్తే ఇస్తా, పుడితే ఇస్తా. ఏంటిది? మరి దేశం ఎట్లా బాగుపడుద్ది? మీరు అడిగింది ఏంటంటే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే మనల్ని మనం మోసం చేసుకోవటం ఆపాలి. ఓకే, మనల్ని మనం మోసం చేసుకోవడం, ప్రజల డబ్బు ప్రజల దగ్గర ఉంటే ఏ దేశమైనా బాగుపడుద్ది. ఈ విధంగా ఒక పక్క నుంచి లాక్కుంటూ ఇవి ఏమంటే 25 రూపాయల క్వార్టరు, 25 రూపాయలు కూడా అంతకంటే తక్కువ 100-150 రూపాయలకు అమ్ముతున్నాడు ప్రభుత్వం. ఎందుకు మనం మోసం చేసుకోవటం? అదేదో 25 రూపాయలకే ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండనిచ్చుకోవచ్చు డబ్బు. పెట్రోల్ గురించి మాట్లాడు, 50 రూపాయలు పెట్రోల్ 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఇట్లా దోచుకొని మళ్ళీ ఆ విధంగా ఉచితాలు వృధా ఖర్చులు చేస్తే దేశం బాగుపడదు. ఇంకో 50 ఏళ్ళైనా ఇట్లే ఉంటుంది. చైనా మనకన్నా 5-6 ఇంతలు ఎదిగింది, మనం అక్కడే ఉన్నాం, ఇట్లే చేస్తాం. అన్లెస్ మన ప్రజల్లో మార్పు, మన నాయకుల్లో మార్పులు, వాస్తవాలు చెప్పే నాయకులు, ప్రజలకు వాస్తవాలు వివరించే నాయకులు. అరే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు మనం మారాలి, మనలో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలని వచ్చే నాయకులు ఉన్న రోజు దేశంలో మార్పు వస్తుంది. రైట్ సార్, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అన్నారు, ఆ రోజు విన్నాము. భారత్ వెలిగిపోతోంది అన్నారు, ఇండియా షైనింగ్, ఇండియా ఈ షైనింగ్ వింటున్నాము. రాబోయేటువంటి రోజుల్లో ఇక వెలిగిపోతుందో, మండిపోతుందో, కాలి బూడిదవుతుందో ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకులే తేల్చాలి. ఆ రాజకీయ నాయకులని నిలదీసేందుకు ప్రజలు కూడా సన్నద్ధమవ్వాలని, అందుకు మీలాంటి మేధావుల, విద్యావంతుల యొక్క మార్గదర్శకత్వం ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్.